వెల్కమ్ బ్యాక్ టు ఐపీఆర్ ఫ్యాక్ట్ అప్డేట్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు యూపీఐ పేమెంట్స్ ఎవరైతే గూగుల్ పే, ఫోన్పే వాడుతూ ఉంటామో పేటిఎం లాంటివి, సో ఇందుకు సంబంధించి ఇకపైన యూజర్లకు బిగ్ అప్డేట్ అనమాట. షాక్, ఎందుకంటే కొత్త రూల్స్ అనేది వచ్చాయన్నమాట. మొత్తం 4 రకాలైనటువంటి రూల్స్ అనేది రావడం జరిగింది. సో వివరాలు ఏంటనేది 1 by 1 తెలుసుకుందామండి. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ప్రతి చిన్నదానికి కూడా మనము గూగుల్ పే, అదేవిధంగా ఫోన్పే, పేటిఎం, ఇతర థర్డ్ పార్టీ యాప్లను కూడా వాడుతూ ఉంటున్నాం కదా. క్యాష్ అనేది తక్కువ మొత్తంలో క్యారీ చేస్తున్నాం. ఇకపైన మనకు మొత్తానికి 4 రూల్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి బ్యాలెన్స్ కనుక చెక్ చేసే అలవాటు మీకు ఉందా అంటే, ప్రతి ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఏందనేది చెక్ చేసుకునే అలవాటు అయితే మీకు ఉందా? అయితే ఈ మార్పులు అనేది చెక్ పెట్టారనమాట. అంటే కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. సో ఆగస్టు 1 నుంచి ఈ రూల్స్ అనేది వర్తిస్తాయన్నమాట. సో కొత్త నియమాల ప్రకారం మీరు ఏదైనా ఒక యూపీఐ యాప్ నుంచి ఒక రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏం కథ అనేది చెక్ చేసుకోగలరు. ఇక ఇందుకు సంబంధించి తరచుగా బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్ల పైన ఒత్తిడి పెరిగి ట్రాన్సాక్షన్ స్లో అవుతున్నాయని చెప్పేసి, దీనికి అనుగుణంగా చెక్ పెట్టేందుకు లావాదేవీలను తొందరగా కంప్లీట్ చేసే విధంగా, సో లోడ్ పడకుండా ఉండేందుకు ఎన్పిసిఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అనేది సో ప్రధాన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల యూజర్లకు ఇంటర్ఫేస్ కావచ్చు, అదేవిధంగా అన్ని సురక్షితంగా ఈజీగా ట్రాన్సాక్షన్ అవుతాయని చెప్పేసి ఆటోపే లావాదేవీలపైన ఇప్పుడు ప్రత్యేక సమయం. సో మీరు కనుక నెట్ఫ్లిక్స్, అదేవిధంగా ఏదైనా కూడా ఏదైనా యాప్స్ సంబంధించి కావచ్చు, ఇక ఇతర మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కూడా ఆటోమేటిక్గా మనము అమౌంట్ కట్ కావాలని చెప్పేసి ఈ రకంగా చూస్తుంటాం. స్లాట్ అయితే చేయబడతాయి కాబట్టి ఇక నుంచి దీనికి సంబంధించి టైం అనేది కేటాయించడం జరిగిందనమాట. ఉదయం 10 గంటల ముందు, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. సో రాత్రి 9:30 నుంచి 9 గంటల తర్వాత అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎందుకంటే మార్పులైన పీక్స్ అవర్లో అత్యంత రద్దీ సమయంలో సర్వర్ల ఒత్తిడి అనేది తగ్గిస్తుందని చెప్పేసి, దీనివల్ల అప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. సో కొన్ని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంటాయి. సో మరొక అప్డేట్ ఏంటంటే, దీన్ని మనం పదే ఎలా ఉంది అసలు, మళ్ళా బ్యాంక్ అకౌంట్లో జమ అయిందా లేదంటే వారికైనా పంపిన వారికి వెళ్ళా లేదని చెప్పేసి పదే మనం తనిఖీ చేస్తుంటాం. మీరు విఫలమైనటువంటి లావాదేవీ స్థితిని రోజుకు 3 సార్లు మాత్రమే సో ఎలా ఉంది ఏందనేది ట్రాన్సాక్షన్ తెలుసుకోగలరనమాట. అంతేకాకుండా ఈ పరిస్థితి చేయడానికి కనీసం 90 సెకండ్ల వేదన అయితే కూడా అవసరం అనమాట. సో ఎలా ఉంది ఏంటంటే 90 సెకండ్ల టైం పడుతుంది అనమాట. సో ఇక దీనివల్ల బ్యాంకులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. యాప్లకు సంబంధించి కఠినమైన ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట. ఇక అంటే యూజర్లకు అన్నీ కూడా సౌకర్యవంతంగా బడం తగ్గే విధంగా, అత్యంత ఖచ్చితత్వంగా ఉండే విధంగా చర్యలు అయితే ఉన్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ ఏంటంటే, సో మనము ఏదైతే ఇకపైన మీరు మీ మొబైల్ నెంబర్ కనుక లింక్ చేయబడని బ్యాంక్ ఖాతా నుంచి జాబితా ఒక రోజు 20 సార్లు మాత్రమే చూడగలరు. సో ఎందుకంటే లింక్ అనేది చేసుకోవాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ 25 టైమ్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ సిస్టంలో అనవసరమైనటువంటి ఏపీఐ కాల్స్ తగ్గించడం ద్వారా యూపీఐ సేవలు మరింత సున్నితంగా నడిపించడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అండి. కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి అయితే వస్తాయన్నమాట.